హైదరాబాద్లో డ్రగ్స్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇటీవల డ్రగ్స్ దందా యథేచ్ఛగా జరుగుతోంది. ముఖ్యంగా ఐటీ హబ్లో అయిన హైటెక్ సిటీ, గచ్చిబౌలితో పాటు జూబ్లీ హిల్స్ లాంటి ఏరియాల్లో ఉన్న పబ్లలో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. పోలీసుల తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. వెస్టర్న్ కల్చర్ మోజులో పెద్ద ఎత్తున యువత డ్రగ్స్కి బానిసలవుతున్నారు. తాజాగా హైదరాబాద్ పబ్బుల్లో మరోసారి డ్రగ్స్ భాగోతం బయటపడింది. కొందరు డీజేలే ప్లెడ్లర్లుగా మారుతున్నారనే విషయం ఆందోళన కలిగిస్తోంది. పబ్ల ముసుగులో డ్రగ్స్ దందా చేస్తే సహించేది లేదని, కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్లో డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయని ఎవరైనా అడిగితే పబ్స్లో దొరుకుతాయని ఈజీగా సమాధానం చెప్పొచ్చు. అంతలా డ్రగ్స్ దందా అక్కడ నడుస్తోంది. ఏకంగా కొంతమంది డీజీలే పెడ్లర్ల అవతారం ఎత్తి వీఐపీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్లో పబ్బులు డ్రగ్స్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. పబ్బుల తీరు మారడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకసారి 2 సార్లు కాదు, పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేసినా డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. అంతేకాదు, డ్రగ్స్ వినియోగంలో పబ్బుల తీరు మారడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ పబ్బుల్లో డ్రగ్స్ వెచ్చలవిడిగా దొరుకుతున్నాయని పలు ఘటనల ద్వారా తెలుస్తూనే ఉంది. దాన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ మాదక ద్రవ్యాల సప్లై మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా డీజీలే డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పబ్బుల్లో డ్రగ్స్ ను అక్కడ పనిచేసే డిస్క్ జాకీలు లేదా డీజేలు సప్లై చేస్తున్నారనే విషయం బయటపడింది. పెద్ద పెద్ద పబ్బుల్లో పనిచేస్తున్న డీజేలు తమ సైడ్ బిజినెస్ గా డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నారని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ లో పోలీసులు ఆకస్మికంగా పబ్బులపైన సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా డ్రగ్స్ గురించి సమాచారం అందిన తరువాత గచ్చిబౌలి, మాదాపూర్లోని 2 పబ్బులపై దాడి చేశారు. పోలీసులు ఆన్ సైట్ డ్రగ్ పరీక్షలు నిర్వహించగా 4 యువకులకు పాజిటివ్ గా తేలింది. పోలీసులకు దొరికిన వారంతా కూడా డీజీలే ఉన్నారు. నిబంధనలు ఉల్లంఘించి పనిచేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్లోని క్లబ్ రోగ్, ఫ్రాడ్ హౌస్ పబ్బుల్లో ఈ తనిఖీలు చేశారు పోలీసులు. ఇక పబ్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ దాడుల్లో పోలీసులు అనేక మంది కస్టమర్లు మద్యం మత్తులో ఉన్నట్లుగా గుర్తించారు. స్థానికంగా నిర్వహించిన మాదక ద్రవ్య పరీక్షల్లో 4 వ్యక్తులు గంజాయి సేవించినట్లు నిర్ధారించారు. వారిని మాదాపూర్ పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. తమ ప్రాంగణంలో డ్రగ్స్ సంబంధిత కార్యకలాపాలను అనుమతించినందుకు పబ్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఈ సంఘటన తరువాత మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని నివారించడానికి చట్టపరమైన నిబంధనలు పాటించేలా చూడడానికి హైదరాబాద్ అంతటా నైట్ లైఫ్ సంస్థల పర్యవేక్షణ పెంచాలని పోలీసులు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది.